పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలండి. సరే, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, అదేవిధంగా జిల్లా పెద్దలందరూ కేసు యొక్క పూర్వపరాలు మీ అందరికీ వివరించారు. సో ఇక్కడ ప్రస్ఫుటంగా మీ అందరికీ చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఈరోజు పల్నాడు జిల్లాలో ఈ స్థాయిలో ఎందుకు పోలీసుల పహారా వస్తుందనేది మొట్టమొదటి ప్రశ్న. ఇక్కడ ఎందుకు పోలీసింగ్ యాక్ట్ అమలు జరుగుతుందనేది రెండో ప్రశ్న. ఇక్కడ 144 సెక్షన్ అనేది అమలు ఎందుకు చేస్తున్నారనేది నాలుగో ప్రశ్న. పల్నాడులో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది? నిజమే, పోలీసులకి ఏదో సమాచారం ఉంది. ఇదే వినుకొండ నియోజకవర్గంలో రషీద్ హత్య జరిగినప్పుడు ఈ పోలీసులు ఇదే విధంగా స్పందించవచ్చు కదా. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాగమల్లి అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే విధంగా పోలీసులు స్పందించవచ్చు కదా. ఎన్నికల ఫలితాల తర్వాత నరసరావుపేట, గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఊచకోతకు వస్తున్నప్పుడు పోలీసులు ఇదే విధంగా స్పందించరు కదా. ఆ రోజు స్పందించిన పోలీసులు ఈరోజు పిన్నెల్లి గారిని సంఘీభావం ప్రకటించేందుకు, పిన్నెల్లి గారిని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఆయన ఒకసారి చూసొద్దాం, ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా, ఆయన ఒకసారి పలకరించొద్దాం అనేటువంటి ఆలోచనతో వెళ్తుంటే ఈ పోలీసుల యొక్క దమనకాండ ఏంటి? ఎక్కడో దొంగతనం జరిగితేనో, ఎక్కడో దోపిడీ జరిగితేనో, ఎక్కడైనా హత్యలు జరిగితేనో వాటన్నిటినీ ఆపాల్సింది పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి కోసం, ప్రయోజనాల కోసం పల్నాడు పోలీసులు ఈ విధంగా చేయడం అనేది పోలీసులకే ఇది అవమానకరమైన పరిస్థితి. సరే, ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడారు కాబట్టి మిగతా విషయాలకు పోకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాం. ఎన్నికల ఫలితాల తరువాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్ల మధ్య కాలంలో ఏదైతే జరిగిద్దో వాటన్నిటికీ సంబంధించి పల్నాడు జిల్లాకి లా అండ్ ఆర్డర్ స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో డౌటే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కేసులు పెట్టి వారిపైన లాఠీలు జులిపించినటువంటి అధికారులందరినీ హైకోర్టు న్యాయమూర్తి, సిట్టింగ్ న్యాయమూర్తితో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఆ న్యాయమూర్తి ముందు చెక్క కుర్చీలో విచారణ అధికారులుగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఖచ్చితంగా కూర్చోబెడతాం. ఏదో సస్పెన్షన్ చేస్తాం, లేకపోతే దూరంగా ఏదో ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోతాం, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఏదైనా పక్క జిల్లాలో ఇక్కడ చేసినటువంటి ఘనకార్యాలు తెలియదు కాబట్టి పక్క జిల్లాలో మా జోన్లో ఉన్నటువంటి నాయకులను పట్టుకొని అక్కడ ఏదైనా పోస్టింగ్లు తెచ్చుకుందాం అనుకుంటారేమో. కానీ ఈసారి సస్పెన్షన్ కాదు, ఖచ్చితంగా ట్రిబ్యునల్లో మీకు విచారణ జరుగుతుంది. పోలీస్ అధికారులు ఎవరైతే చట్టాన్ని, ధర్మాన్ని తప్పి ఐపీసీ, సిఆర్పిసి సెక్షన్స్ కాకుండా సిబిఎన్ సెక్షన్స్తో విచారణ చేశారో వారందరినీ కూడా రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడం. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు, ఇదే ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేశారు. జైపాల్ గారిని అరెస్ట్ చేశారు. ఒక బీసీ గౌడ సమాజ వర్గానికి చెందినటువంటి కాంతిరాణా టాటాను అరెస్ట్ చేశారు. కాబట్టి సిఐలు, ఎస్ఐలు ఏదో తప్పించుకొచ్చేటువంటి కార్యక్రమం చేయొద్దు. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి, లేకపోతే బలహీనపరచాలి అనేటువంటి ఆలోచన చేస్తారేమో. లేదు, పల్నాడు జిల్లాలో ఆల్రెడీ కార్యవర్గ అధ్యక్షులుగా, కార్యనిర్వాహక అధ్యక్షులుగా గోపిరెడ్డి గారు ఉన్నారు, యువకులైనటువంటి మహేష్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నారు రజనీ గారు, అదేవిధంగా మిగతా అందరి వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి పిన్నెల్లి గారి అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానసిక స్థైర్యం ఏమీ దెబ్బతిందు. ఖచ్చితంగా అందరం కలిసి కట్టుగా, కలిసి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా ఏర్పడతాం. ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఉద్యమించిద్దని ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.